విశ్వం మరియు ఇక్కడ భూమి. ఈ విశ్వం మరియు భూమిలో మనం పర్యావరణం గురించి మాట్లాడుకుంటే పర్యావరణం యొక్క అంశాలు సహజ, మానవ నిర్మిత. దీంట్లో నిర్జీవం, సజీవమైనది. ఇక సజీవం అంటే జంతువులు, మొక్కలు. ఇక నిర్జీవం గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ చూడండి, శిలావరణం, జలావరణం, వాతావరణం. ఇక్కడ శిలావరణం అంటే లిథోస్పియర్, జలావరణం అంటే హైడ్రోస్పియర్, వాతావరణం అంటే అట్మాస్పియర్. ఇవన్నీ కూడా గ్రీకు పదాలే. లిథో, హైడ్రో, అట్మాస్ ఇవన్నీ కూడా గ్రీకు పదాలు అనమాట. తర్వాత శిలావరణం అంటే ఇక్కడ ఏప్రిల్ 22 ప్రపంచ జల దినోత్సవం జరుపుకుంటాము. ఇక్కడ మార్చి 22 వచ్చేసి మనం ప్రపంచ జల దినోత్సవం జరుపుకుంటాం. అలాగే అట్మాస్ఫియర్ అంటే ఇక్కడ వాతావరణం సెప్టెంబర్ 16 ఉంటుంది ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటాం అనమాట. ఇక్కడ లిథో అంటే రాయి, స్పియర్ అంటే బంతి లేదా గోళం, హైడ్రో అంటే నీరు, స్పియర్ అంటే బంతి లేదా గోళం, అట్మాస్ అంటే ఆవిరి, స్పియర్ అంటే బంతి లేదా గోళం. లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్ అన్నీ కూడా గ్రీకు పదాలే. ఇక వీటికి సంబంధించిన డేట్స్ ఇక్కడ మర్చిపోవద్దండి. మార్చ్ 22, ఇది ఏప్రిల్ 22.